గుజరాత్ నంబర్ 1 ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. యాదాద్రి భువనగిరి జిల్లాలో అయితే వర్షం బీభత్సం సృష్టించింది. దాదాపు 7 త్రుటిలో వాళ్ళ ప్రాణాలను కాపాడుకున్న పరిస్థితి అయితే చూస్తున్నాము. కారులో నల్గొండ జిల్లాకి పెళ్లికి వెళ్ళి వస్తుండగా ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో వర్కట్పల్లి చెరువు తెగడంతో నేలపట్ల వలిగొండ ఈ రహదారిపై అయితే కట్ట తెగడంతో ఈ రహదారిపై వర్షం నీరు బీభత్సం సృష్టించని చెప్పుకోవచ్చు. చెరువు నీళ్లు మొత్తం రోడ్డు మీదకి రావడంతో అయినా సరే ఎప్పుడు వచ్చే రూటే కదా అని చెప్పేసి వారు వెళ్ళి మధ్యలో ఇరుక్కుపోవడం జరిగింది. సో ఆ కారులో ఉన్న 7గురిలో 4 యువకులు కావడంతో అందరినీ సేఫ్ గా దించేసి వాళ్ళు బయటపడటం జరిగింది. సో రాత్రి సమయం కావడంతో మనకి అంటే వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. క్లియర్ గా మీరు విజువల్స్ లో చూడొచ్చు. ఆ కారు కొట్టుకొని పోకుండా ఒక తాడు కట్టి అదే ఏరియాలో అది రహదారి, క్లియర్ గా అది రహదారి, కాకపోతే మనకి ఆ వర్షం బీభత్సం కారణంగా ఆ నీళ్ళలో అదొక ఏదో చెట్లు మారుమూల కాలువలాగా కనిపిస్తుంది. కానీ ఆ రహదారిపై అయితే ఆ కారును అట్లా కట్టేసి వాళ్ళ థింగ్స్ కూడా తీసుకునే దృశ్యాలు అయితే మనం క్లియర్ గా చూడొచ్చు. అక్కడ ఉన్న బ్యాగులు ఆ 4 యువకులు తాడుకి ఆ కారుకి దాడం కట్టి ఆ తాడు కట్టి మొత్తము బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో ఉన్న థింగ్స్ వాళ్ళకి ఏమైతే ఉన్నాయో అక్కడ వాళ్ళు మాట్లాడడం కూడా జరుగుతుంది. అందులో ల్యాప్టాప్ ఉంది, బ్యాగ్ ఉంది, ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది. అంటే గతంలో ఇంత పెద్ద వర్షపాతము కూడా చాలాసార్లు నమోదైంది, కానీ ఈ విధంగా ఆ ప్రాణాలు కాపాడుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది అయి ఉంటారు. సో వీళ్ళు అదృష్టం బాగుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఫంక్షన్కి వెళ్ళి వచ్చే దారిలో అయితే రాత్రి కావడంతో చాలా దుర్భరంగా ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ మన హైదరాబాద్ లో కూడా క్లియర్ గా చూసాము. ఒక అతను కొట్టుకొని పోయిన విజువల్స్ కూడా క్లియర్ గా కనపడ్డాయి హైదరాబాద్ లో. సో ఇక్కడే ఇలా ఉంటే ఆ రహదారులపై చెరువు కట్ట తెగింది అంటే ఇంకెంత ఉధృతంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే గత కొద్ది గంటల్లోనే వర్షం బీభత్సంగా నమోదవ్వడము, ఆ వర్షపాతం ఎక్కువగా రావడం వల్ల ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందని చెప్పుకోవచ్చు. వాళ్ళు కారులో ఉన్న వాళ్ళైతే ప్రస్తుతం చాలా సేఫ్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా థింగ్స్ అవి తీసుకునే విజువల్ అయితే బయటకు వచ్చి ఇప్పుడు అది సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. సో అందరూ నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు, వాళ్ళ లక్ బాగుండి బతికారు. అందరూ యువకులు కావడంతో డెఫినెట్లీ వాళ్ళు ధైర్యంగా వాళ్ళు తాళ్ళు మొత్తం అది కట్టేసి కారు కొట్టుకొని పోకుండా అక్కడ ఆపి అందులో ఉన్న వాళ్ళు కూడా బయటికి తీసుకొచ్చారు కాబట్టి ఈ ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కారులో ఉన్న బరువు వస్తువులు కూడా అలాగే ఉంచడం వల్ల కారు కొంచెం అక్కడ స్టక్ అయిపోయిన తర్వాత వెంటనే వాళ్ళు కారు డిక్కీలో నుంచి ఆ తాడు కట్టేసి బయట ఉన్న స్థానికుల సహాయంతో వాళ్ళు బయటికి రావడం జరిగింది. సో ముఖ్యంగా అసలు మీ ఏరియాలో ఎలా ఉంది, ప్రమాద పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ రకంగా వర్షపాతం నమోదైంది అని చెప్పేసి ఏమన్నా విషయాలు ఉంటే ఐడ్రీమ్తో షేర్ చేసుకోండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు